విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వటం అయితే స్టార్ట్ అయింది. జనవరి 1 తేదీ ఈవినింగ్ అయితే కొంతమంది విద్యార్థులైతే మెసేజ్ చేశారు. విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడినట్లు. ఇక వీరందరికీ కూడా ఈ అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్‌లో అయితే పడడం జరిగింది. అలా అని మదర్ అకౌంట్‌లో పడదు అనైతే కాదు. ఎవరైతే జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేశారో వారికి ప్రెజెంట్ అమౌంట్ అయితే పడింది. రిమైనింగ్ అందరికీ కూడా అంటే జాయింట్ అకౌంట్‌లో అమౌంట్ రిలీజ్ చేయగా మిగిలిపోయిన విద్యార్థులందరికీ కూడా డీబీటీ విధానం ద్వారా ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఎవరికైతే ఈ అమౌంట్ ప్రెజెంట్ పడిందో వారికి జాయింట్ అకౌంట్‌లో అయితే పడింది. రిమైనింగ్ అందరికీ కూడా అంటే జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేయని వారందరికీ కూడా తప్పకుండా మదర్ అకౌంట్‌లో ఆ అమౌంట్ అయితే పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పింది కదా! అధికారులే చెప్పారు. జాయింట్ అకౌంట్ ఇస్తే జాయింట్ అకౌంట్‌లో రిలీజ్ చేస్తాము. ఒకవేళ ఫిబ్రవరి లోపు జాయింట్ అకౌంట్ ఇవ్వలేకపోతే అప్పటి వరకు కూడా మదర్ అకౌంట్ అయితే ఉంటుంది కాబట్టి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఆ మదర్ అకౌంట్‌లోనే ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనేది చెప్పారు. ఇక ఫిబ్రవరి నుంచి అయితే జాయింట్ అకౌంట్ అనేది తప్పనిసరి అయితే చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే జాయింట్ అకౌంట్‌లో అయితే అమౌంట్ పడుతున్నాయి. జాయింట్ అకౌంట్ ఇవ్వని వారికైతే మదర్ అకౌంట్‌లో అయితే తప్పకుండా ఈ అమౌంట్ అనేది పడుతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుందా అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరికీ కూడా విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడదు. అలాగే కొంతమంది విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్‌లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని అక్కడ ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ రాదేమో అని కంగారు పడుతున్నారు. మీరు అందులో అయితే ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు. మీరు విద్యా దీవెనకి సంబంధించి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటే మీకు తప్పకుండా విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. మీరు జ్ఞానభూమి పోర్టల్‌లో ప్రెజెంట్ అయితే స్టేటస్ అయితే చెక్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ స్టేటస్ వచ్చేసి 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే చూపించడం జరుగుతుంది. కానీ మీకు రిలీజ్ చేసిన అమౌంట్ వచ్చేసి 2022, 23 విద్యా సంవత్సరానికి సంబంధించింది.